డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ప్రపంచం మొత్తం అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సో నవంబర్ 5వ తేదీన పోలింగ్ జరగబోతుందన్నమాట. సో దానిలో భాగంగా అత్యంత కీలకమైన దశలో ప్రస్తుతం ఉంది, అది డిబేట్లు. ఆల్రెడీ 2 డిబేట్లు జరిగాయి. ట్రంప్కి బైడెన్కి ఒక డిబేట్ జరిగింది, ట్రంప్కి కమలా హ్యారిస్కి ఒక డిబేట్ జరిగింది. సో బైడెన్ ట్రంప్కి జరిగిన డిబేట్లో ట్రంప్ పైచేయి సాధించారు, కానీ ట్రంప్కి కమలా హ్యారిస్కి జరిగిన డిబేట్లో హ్యారిస్ పైచేయి సాధించారు. సో దాంతో ట్రంప్ నేను ఇంక డిబేట్లలో పాల్గొనను, ఆ డిబేట్లన్నీ కుట్రపూరితంగా కావాలని చేస్తున్నారని చెప్పి నేను ఇంక డిబేట్ చేయను, చర్చించను, నేను ప్రజల్లోకే వెళ్తానని చెప్పి ట్రంప్ డిబేట్లలో పాల్గొన్న అఫీషియల్గా చెప్పేశారు. సో యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం అమెరికాలో ఎక్కువగా మీడియాలు ట్రంప్కి యాంటీగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా CNN అండ్ ABC లాంటి ఎక్కువ వ్యూవర్స్, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న నెట్వర్క్లు, మీడియా నెట్వర్క్లు ట్రంప్కి యాంటీగా పనిచేస్తున్నాయి. అయితే ట్రంప్కి ఉన్న అక్కడ ఏకైక బలం ఏంటంటే ట్రంప్కి సొంతంగా ఒక మీడియా హౌస్, అలాగే ఆయన సోషల్ మీడియా కూడా బలంగా పనిచేస్తాయి. ఈవెన్ కొన్ని సోషల్ మీడియా సంస్థలు కూడా ట్రంప్కి వ్యతిరేకమే. సో అదే ఒక పెద్ద సమస్య వచ్చిందనమాట. సో అందుకే ఇప్పుడు సర్వేలు చూస్తుంటే అక్కడ ఎక్కువగా ఒక నెల రోజుల కిందట, అంటే నెల 15 రోజుల కిందట వరకు కూడా ట్రంప్కి అనుకూలంగా ఉన్నాయి. అంటే బైడెన్ బరిలో ఉన్నంతకాలం కూడా సర్వేలు మ్యాక్సిమం ట్రంప్కి అనుకూలంగా ఉన్నాయి. కానీ కమలా హ్యారిస్ రావడం, కమలా హ్యారిస్ ప్రచారంలో దూసుకెళ్ళడం, సో మొన్న జరిగిన చర్చలో డిబేట్లో ఆమె పైచేయి సాధించడంతో ఒక్కసారిగా సర్వేలు రివర్స్ అయ్యాయి. ఇప్పుడు సర్వేలు మ్యాక్సిమం కమలా హ్యారిస్కే అనుకూలంగా మారుతున్నాయి. అయితే ఈ సర్వేలు కూడా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనేది ట్రంప్ వర్గం ఆరోపణ. సో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏంటంటే ముఖ్యంగా విదేశాంగ విధానం, నిత్యావసర ధరలు, అక్కడ వలసలు, ఇటువంటి అంశాల మీద, అలాగే శాంతి భద్రతలు, ఈ షూటౌట్స్, తర్వాత డొమెస్టిక్ ఎకానమీ, అలాగే అబార్షన్, ఈ అంశాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ అంశాల మీదే ఆ అధ్యక్షుల యొక్క ఆలోచనలు, అధ్యక్షుల యొక్క విధి విధానాలు, వాళ్ళు ప్రణాళికలు అక్కడ ప్రజలు ఆసక్తిగా పరిశీలిస్తారు. మనలా కాదు అక్కడ ఎలక్షన్స్. అక్కడ అధ్యక్షుడి యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉంది, మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, దాన్ని పరిష్కరించడానికి అధ్యక్షుడి దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటి అనేది ప్రజలు ముందుగానే తెలుసుకుంటారు. దాన్ని ఉద్దేశించే అక్కడ ఎన్నికల ప్రచారాలు అండ్ డిబేట్లు, చర్చలు అన్నీ జరుగుతాయి. సో అవి తెలుసుకొని అక్కడ ప్రజలు కామన్ సెన్స్తో ఓటేస్తారనమాట. చాలా కామన్ సెన్స్తో ఓటేస్తారు. మనలాగా డబ్బులకో, మందుకో, సిస్టంకి లొంగిపోయో ఓట్లు వేయరు. మన కులం పోడానో, లేదంటే మన పార్టీ ఓడానో, లేదంటే దేనికొక దానికి లొంగిపోయి ఓట్లు వేయరు. అక్కడ వ్యవస్థలు చాలా బలంగా పనిచేస్తాయి, చాలా నిక్కచ్చిగా, చాలా నిఖార్సుగా, చాలా నిజాయితీగా పనిచేస్తాయి. అక్కడ ప్రజలు కూడా చాలా స్వేచ్ఛగా ఓట్లు వేస్తారు, చాలా ఆలోచించి ఓట్లు వేస్తారు, చాలా కామన్ సెన్స్తో ఓట్లు వేస్తారు. అందుకే ఆ ఓటర్లను ప్రభావితం చేసే అంశాల మీదే ఈ ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల యొక్క చర్చలు, ఎన్నికల ప్రణాళికలు, అలాగే ప్రచారాలన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుంటే ఎక్కువగా కమలా హ్యారిస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అందులోకి తొలి అధ్యక్ష అభ్యర్థి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మహిళా ఓటర్లలో కూడా ఆమె పట్ల సింపతి ఉందన్నమాట. సో మొత్తానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం పీక్స్కి చేరాయి, చాలా ఆసక్తికరమైన దశలో ఉన్నాయి. సో లేటెస్ట్గా వచ్చిన కొన్ని ఒపీనియన్ పోల్స్ చూసుకుంటే మనం ఇండివిజువల్ పోల్స్ ఎక్కువగా, అంటే పెద్ద పెద్ద మీడియా సంస్థలు అవి ఇవి కాకుండా ఇండివిజువల్ ఒపీనియన్ పోల్స్ తీసుకుంటే 0.9% అడ్వాంటేజ్ ఉందంట. కమలా హ్యారిస్కి 0.9% అడ్వాంటేజ్ ఉందంట. అలాగే రూటర్స్ పోల్స్ తీసుకుంటే ఫస్ట్ టు బి కండక్టెడ్ సిన్స్ ద డిబేట్ హ్యాడ్ హ్యారిస్ హెడ్ బై 5 points, 47 to 42%. అంటే ఈ డిబేట్ జరిగిన తర్వాత కూడా కమలా హ్యారిస్కి కొంచెం పాజిటివ్ ఉంది అని చెప్తున్నారు. అలాగే సెపరేట్ మార్నింగ్ కన్సల్ట్ సర్వే పబ్లిష్డ్ ఆన్ థర్స్డే షోడ్ ఏ సిమిలర్ లీడ్ 50 to 45% ఆఫ్ ద 3. అంటే ఈవెన్ రకరకాల ఇండివిజువల్ సర్వేలు కానీ, కొన్ని సంస్థల సర్వేలు కానీ, సోషల్ మీడియా ఏజెన్సీల సర్వేలు కానీ, సో రకరకాల పొలిటికల్ కన్సల్టెన్సీలు కానీ, వాళ్ళందరూ చేస్తున్న సర్వేల్లో ఎంతో కొంత కమలా హ్యారిస్కే మొగ్గు ఉంది అనేది అమెరికన్ మీడియాలో ఎక్కువగా చెప్తున్నారు. ఎక్కువగా అమెరికన్ మీడియాస్లో అవే వస్తున్నాయి. అక్కడ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి సర్వేలు కూడా. సెప్టెంబర్ 10 డిబేట్, సెప్టెంబర్ 10వ తేదీన జరిగిన డిబేట్లో అయితే
కమలా హ్యారిస్కి 63%, డొనాల్డ్ ట్రంప్కి 37% వచ్చింది. హూ పెర్ఫార్మ్డ్ బెటర్ అనే క్వశ్చన్లో. అలాగే సెప్టెంబర్ 10కి ముందు జరిపిన పోల్లో, అంటే ఆ డిబేట్ జరగక ముందు ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తారు, ఈ చర్చల్లో ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తారనే పోల్కి ఇద్దరికి 50-50 వచ్చింది. అంటే ఈ డిబేట్ జరగడానికి ముందేమో ఇద్దరికి 50-50 ఉంది. డిబేట్ జరిగిన తర్వాత కమలా హ్యారిస్కి ఎక్కువ మొగ్గు ఉంది. 63% కమలా హ్యారిస్కి, 37% మాత్రమే ట్రంప్కి ఉంది. సో జూన్ 27వ తేదీన జరిగిన ఫస్ట్ డిబేట్ ఉందో చూసారా, జూన్ 27వ తేదీన ఫస్ట్ డిబేట్ జరిగింది బైడెన్కిను ట్రంప్కి. దానిలో డొనాల్డ్ ట్రంప్కి 67% మొగ్గు చూపితే బైడెన్కి 33% మొగ్గు చూపారు. అంటే చెప్పుకున్నాం కదా, ఫస్ట్ డిబేట్లో బైడెన్ మీద ట్రంప్ పైచేయి సాధించారు. సో సెకండ్ డిబేట్ కూడా ట్రంపే పైచేయి సాధిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా కమలా హ్యారిస్ పైచేయి సాధించారు. దాంతో ఆ డిబేట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా సర్వేలు మారిపోయినాయి. దాంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అసలు నేను డిబేట్లోనే పాల్గొన్నా అన్నాడు. సో ఆ విషయం కూడా ఇప్పుడు అక్కడ ఓటర్లో చర్చనీయాంశంగా మారిందన్నమాట. సో అందుకే ఓవరాల్గా అమెరికన్ ఎలక్షన్స్లో కొంచెం డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏంటున్నాయని చూద్దాం. థ్యాంక్ యూ.